తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలక మండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దోషులను వెనకేసుకురాకుండా చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిసాయన్నారు. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదికలోని అంశాలను పవన్ కళ్యాణ్ సభలో వివరించారు. లడ్డూల కోసం వినియోగించిన 68 లక్షల కిలోల నెయ్యిలో పాల చుక్క కూడా లేదని, పామాయిల్ ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో దాన్ని తయారు చేశారని సిట్ తేల్చి చెప్పిందన్నారు. ఈ కేసులో 36 మందిని నిందితులుగా చేర్చారని, ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రగా సిట్ అభివర్ణించిందని తెలిపారు. 2019-24 మధ్యకాలంలో విక్రయించిన 48 కోట్ల లడ్డూలలో సుమారు 20 కోట్ల లడ్డూలు ఈ నకిలీ కల్తీతోనే తయారు చేశారని టీటీడీ రికార్డులు చెబుతున్నాయని, తద్వారా 11 కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన 1,00,000 లడ్డూలు కూడా ఈ కల్తీ నెయ్యితో చేసినవేనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బీహార్లో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, బీహార్ ఐజీ ఫైర్ సర్వీసెస్ లో ఎం సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సునీల్ నాయక్ ను ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు పాట్నా సివిల్ కోర్టు నిరాకరించింది. ఏపీ పోలీసులు అనుసరించిన విధానంలో తీవ్రమైన లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేస్తూ ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2024లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో విచారణ నిమిత్తం ఏపీ పోలీసులు నిన్న పాట్నా చేరుకున్నారు. 2021లో తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ A7 గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీ సిఐడిలో డిఐజీగా డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. పాట్నాలోని శాస్త్రీనగర్ లో ఉన్న సునీల్ నాయక్ నివాసానికి నిన్న చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాట్నా అదనపు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోరారు. అయితే ఏపీ పోలీసుల బృందం సరైన అరెస్ట్ వారెంట్ గాని, అప్డేట్ చేసిన కేసు డైరీ కానీ సమర్పించలేదని కోర్టు గుర్తించింది. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రమైన విధానపరమైన లోపంగా పరిగణించింది. ఈ కారణాలతో ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరిస్తూ సునీల్ నాయక్ ను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలోని 4 వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమ పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచకపోవడాన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయస్సు పెంచి వ్యవసాయ శాఖ పరిధిలోని వారికి పెంచకపోవడం వివక్ష చూపడమేనని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని జస్టిస్ భట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవనం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీల పరిధిలో పదవీ విరమణ చేయనున్న పిటిషనర్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సర్వీస్లోనే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు పెంచడానికి వీల్లేదంటూ ఫిబ్రవరి 15న వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ జారీ చేసిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును ఉద్దేశించి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగత దాడి కిందకే వస్తాయని, వాటిని తక్షణమే సభా రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ ను డిమాండ్ చేశారు. వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేయటం ప్రతిపక్ష నేత బొత్సకు ఫ్యాషన్ గా మారింది అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు శాసన మండలిలో శాంతి భద్రతల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ వాడివేడిగా
హడావిడిగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభను సరిగా నిర్వహించలేకపోయారని, భద్రతా వైఫల్యాల కారణంగానే అప్పటి ఎస్పీపై బదిలీ వేటు పడిందని గుర్తు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు ఎవరో ఒకరిని మెప్పించడానికి, భజన చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శిస్తూ చర్చలో ప్రధాని ప్రస్తావన తీసుకురావడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘు చర్చ జరిగింది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ పై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం, ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయితీతో నిలబడింది. ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. అయినా వారి పత్రికలో మా సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారు. రోజు 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాం అని స్పష్టం చేశారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నాన్ని ఆయన తప్పుబట్టారు. వివాదానికి కేంద్రంగా ఉన్న పూణేలోని ఇందాపూర్ డైరీ గురించి సీఎం వివరణ ఇచ్చారు. ఇందాపూర్ డైరీ అనేది ఒక ప్రసిద్ధ కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. అది కేవలం హెరిటేజ్ కు మాత్రమే కాకుండా మదర్ డైరీ, బ్రిటానియా, పతాంజలి, డీమార్ట్, రిలయన్స్, దొడ్ల, అమూల్ వంటి అనేక పెద్ద కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తుంది. అలాంటి సంస్థపై ఆరోపణలు చేస్తూ దానికి హెరిటేజ్ ను ముడిపెట్టడం దురదృష్టకరమని చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కల్తీ కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కటం వల్లే ఈ అపవిత్రత చోటు చేసుకుందని ఆయన విశ్లేషించారు. 2014 నుంచి పక్కాగా సాగుతున్న ఈ టెండర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం 2020లో పూర్తిగా నీరుగార్చిందని మంత్రి ఆరోపించారు. నెయ్యి సేకరణలో అత్యంత కఠినంగా ఉండాల్సిన నిబంధనలను కేవలం 5 నెలల వ్యవధిలోనే సడలించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆవు పాల ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని, ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ రోజు శాసన మండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై సభ్యుడు ఏ శివరామరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిలో అన్నింటినీ బోధనా సిబ్బంది, 5 కళాశాలలకు బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా మంజూరు చేశామని వివరించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఏ ఉపాధ్యాయుడు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సరైన డేటా లేదు. ఆ సమాచారాన్ని సేకరించడానికే నాకు 20 నెలల సమయం పట్టింది అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ నిరాశ ఎదురైంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకున్న ప్రయోజనం లేదని, తక్షణమే విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముప్పిడి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా ఈ నెల 26వ తేదీలోపు సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా హాజరై లొంగిపోవాలని డెడ్ లైన్ విధించింది. చట్టం ముందు లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేరళ ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది. మలయాళ భాషలో కేరళ రాష్ట్రాన్ని కేరళం అనే పిలుస్తారు. ఈ స్థానిక ఉచ్చారణకు అనుగుణంగా అధికారిక పేరును కూడా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2024 జూన్ 24న
శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనకే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గతంలో 2023లోనూ ఇలాంటి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మరో దశకు చేరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి కేరళ పేరు మార్పు బిల్లు 2026 రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. అమెరికా వాణిజ్య విధానాలపై తాజాగా తలెత్తిన ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. గత 4 రోజుల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 1088.74 పాయింట్లు నష్టపోయి 82,225.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.35 పాయింట్లు తగ్గి 25,424.65 వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా 15% తాత్కాలిక టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటున్నాయన్న భయాలు మొదలయ్యాయి. గతంలో ఆయన విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ట్రంప్ తాజా హెచ్చరికలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా ప్రతికూలంగా పడింది. ఈ అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. అమెరికా టెక్నాలజీ వ్యయంపై ఆందోళనలు, బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.74% పతనమై 30,053.50 వద్ద ముగిసింది.